విజయసాయి రెడ్డియో ఇంకెవరో ఎవరైనా నా పార్టీ నుంచి వెళ్ళిపోతే నాకు అసలు ఎలాంటి ప్రాబ్లము లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తారు. దాన్ని చూస్తూ ఉంటే అసలు ఆయనకి అసలు కనీసం ఒక వెంట్రుక ఆగినంత బాధ కూడా లేదు. ఎందుకంటే నాకు ప్రజలు గెలిపిస్తారు, నన్ను ప్రజలు గెలిపించారు, మీరు జస్ట్ నా పార్టీలో ఉన్నారంతే, మీరు కాకపోతే ఇంకెవరైనా వస్తారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు అయితే వైరల్గా మారుతున్నాయి. ఎందుకు విజయసాయి రెడ్డి పైన అంత కోపం ఇప్పుడు? సో ఖచ్చితంగా రీసెంట్గా జగన్ గారు లండన్ ఎప్పుడైతే వెళ్ళొచ్చారో ఆ పర్యటన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మందులు తెచ్చుకుని ఈ 6 నెలల్లో మైండ్ అయితే పనిచేయలేదు అనమాట. సో దాని గురించి దాని తాలూకు ఆ మందులు తెచ్చుకుని ఆ మళ్ళీ కొంచెం మైండ్ని మళ్ళీ తీసుకొచ్చి జనాల్లో రాజకీయాల మీద పెట్టబోతున్నారు అనమాట. సో ఇప్పుడు దాకా మైండ్ లేకుండా ఓడిపోయారనే ఒక దిగాల్లో ఉండిపోయి ఏం చేయాలో ఏం మాటలు మాట్లాడుతున్నాడు అర్థం కాక అలా మాట్లాడారు. మరి అది వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ మైండ్ పనిచేసి నేను మీటింగ్ పెట్టారనమాట. 2.0 అంటున్నారు, ప్రజల్లోకి వస్తా అంటున్నారు, పాదయాత్ర అంటున్నారు, ఏదేదో అంటున్నారు అనమాట. సో అవన్నీ పకట కలలే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాదయాత్రకు వచ్చావంటే కనుక కాళ్ళకున్న పాదరక్షలు తీసి ఖచ్చితంగా చెంప మీద కొడతారు, జనంలోకి వెళ్ళకపోతేనే మంచిది. సో మరి అలాంటి సిచ్యువేషన్లో నువ్వు వస్తాను అట్లా మళ్ళీ అది కాక పార్టీలోంచి వెళ్ళిపోతున్నారు కదా కొంతమంది ప్రముఖ నాయకులందరూ కూడా. సో ఈయన ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే గత 5 ఏళ్లలో వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత అన్కోఆపరేటివ్గా ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది అనమాట. వాళ్ళు నిన్ను నిలబెట్టిందే వాళ్ళు, ఈరోజు వాళ్ళనే నువ్వు కూల్ చేసావు అంటే అది తప్పు నీలో ఉంది. నువ్వు తిరిగి వచ్చి మళ్ళీ ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా, నాకు ఇంకెవరో రెడ్డి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు ఇలా వెళ్ళిపోవడం వల్ల నాకేం నష్టం లేదు, నాకుండే నమ్మితే కనుక ఖచ్చితంగా మోసపోయేది నువ్వే. జగన్ గారు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టారు, మీరు కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి మీతో ఉన్నారు, మీ నాన్నగారి సమయం నుంచి మీతో ఉన్నారు, మీరంటే తెలిసిన వాళ్ళు మీకు కాబట్టి అంతా తెలిసిన వాళ్ళని కూడా మీరు వదులుకుంటున్నారు అంటే మరి మీరు ఎటు దారి వైపు వెళ్తున్నారు, ఎవరిని మాటలు విని చెడిపోతున్నారు. ఖచ్చితంగా ఆ బ్రెయిన్ వాష్ అనేది మీకు ఎవరు చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఎందుకు స్కోప్ ఇస్తున్నారు? మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఒకే తింటే ₹1 తింటారు, దాని గురించి ఏం లేదు. కానీ మిమ్మల్ని నిజాయితీగా నిబద్ధతగా మీకు పనిచేసే వాళ్ళని మీరు వదులుకుంటే కొత్తగా వచ్చే వాళ్ళని మాత్రం ఎలా నమ్ముతారు, వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోగలుగుతారు మిమ్మల్ని? సో ఖచ్చితంగా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ గోతులు తీసేవాళ్ళు అవుతారు కావచ్చు. సో మరి పాత వాళ్ళని వదులుకుంటే కనుక నష్టం అనేది మీకే. ఇప్పుడు ఎవరో వెళ్ళిపోయారని ఒక్కళ్ళని ఈరోజు సంబరపడితే రేపు 10 మంది ఉన్న 11 మంది కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఆ రోజున మళ్ళీ ఎక్కడ మొదలయ్యారో అక్కడికే రావాల్సి వస్తుంది. ఈసారి లేపడానికి అమ్మ చెల్లి కూడా లేరనమాట. అన్నయ్య కోటేయండి, మా బాబు కోటేయండి అని చెప్పడానికి తల్లి కూతురుని కూడా తరిమేసావు కాబట్టి ఇక నీకు 32 నెలల జైలు అయితే ఖచ్చితంగా పడుతుంది ఖచ్చితంగా. సో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తగా ఉంచుకో, వాళ్ళందరికీ ఏం కావాలో బెనిఫిట్ చేసి నెక్స్ట్ టైం ఎట్లా గెలవాలని సన్నాహాలు చేసుకుని జనాల్లోకి వెళ్తే మంచిది. సో జనంలోకి వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా. సో ఎటు ఆలోచిస్తున్నాడని ఆయన కొంచెం ఆలోచించుకోవాలి.